మొన్నటి వరకు పార్టీ అంటే ఏదోలే బెదిరింపులకు అన్నాడనుకున్నారు. కానీ పార్టీ ప్రకటన అయితే చేసేశాడు ఎలాన్ మస్క్. ఇక్కడ మరో ప్రశ్న, అసలు అమెరికాలో పుట్టని మస్క్, ఆ దేశ అధ్యక్షుడు కాలేని మస్క్ ఈ పార్టీ ద్వారా ఏం సాధిద్దామని, ఎవరిని అధ్యక్షుణ్ణి చేసుకుందామని, ఎక్కడో దక్షిణాఫ్రికా నుండి వచ్చిన మస్క్ పెట్టిన పార్టీలో చేరేవారెవరు? బ్యూటిఫుల్ బిల్ పాస్ అయితే పార్టీ పెడతా అన్న మస్క్ అన్నంత పనిచేశారు. ఎట్టకేలకు తన పార్టీ ప్రకటన అయితే చేశారు. అలాగని ఆయనేం ఇదంతా తేలిగ్గా చేయలేదు. జూన్ 4న ఎక్స్ లో ఒక పోల్ పోస్ట్ పెట్టారు. రెండు పార్టీల నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారా అని అడగ్గా 1.2 మిలియన్లకు పైగా నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. 2-1 తేడాతో వారు ఎస్, అవును అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో మస్క్ మీరింతగా కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని మీరు పొందుతారని అన్నారు. అమెరికా పార్టీ మీ స్వేచ్ఛను తిరిగివ్వడానికి ఏర్పడిందంటూ పార్టీ ప్రకటన అయితే చేశారు. అంతేకాదు ఏక పార్టీని అంతం చేయండి అంటూ మరో కామెంట్ కూడా జత చేశారు. రెండు తలల పాము లాంటి మీమ్ ను సైతం షేర్ చేశారు. అంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్న డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు 2-1 అన్న కోణంలో ఆయన్ని కామెంట్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు అందరి ప్రశ్నల్లో ఏంటంటే, అధ్యక్ష పదవి కోసం మస్క్ ఇదంతా చేస్తున్నారా? అయితే యుఎస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 సెక్షన్ 1 ప్రకారం సహజంగా జన్మించిన పౌరుడు మాత్రమే ఇక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హులు. మస్క్ చూస్తే దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. ఇది ఆ దేశానికి కార్యనిర్వాహక రాజధాని. అయితే మస్క్ స్వయంగా తనకు తాను ఈ విషయం ఒప్పుకుంటారు. నా ఆఫ్రికన్ పుట్టుక కారణంగా నేను అధ్యక్షుని కాలేనని అంటారు. మరి ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. 2024లో ట్రంప్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నప్పుడు కొందరు ట్రంప్ ఫాలోయర్లతో మస్క్ అన్న మాట ఏంటంటే, నేను నిజంగా అధ్యక్షుని కావాలన్న ఆలోచనతో ఇదంతా చేయడం లేదు. బేసిక్గా నేను రాకెట్లు, కార్లను నిర్మించాలనుకున్నానంతే అని అన్నారాయన. మరి ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? కార్లు, రాకెట్లు తయారీ చేసుకోకుండా ఇదంతా ఎందుకు అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాదు మనమంతా కలిసి ట్రంప్ ని ఎన్నుకుంటామని, ఆయన ప్రభుత్వంలో తాను ఎఫిషియన్సీ విభాగంలో పనిచేస్తాను అని అన్నారు మస్క్. అలాంటి మస్క్ ఇలా టర్న్ తీసుకోవడంలో అర్థమేంటన్నది అమెరికన్లను తొలిచేస్తున్న ప్రశ్న. బిగ్ బ్యూటిఫుల్ బిల్ మస్క్ ని బాగా ఇబ్బంది పెట్టినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది మస్క్ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను దారుణంగా దెబ్బతీసే బిల్. ఏకంగా $7,500 పన్ను క్రెడిట్ ని రద్దు చేసే బిల్ ఇది. దీంతో ఈ బిల్లును మస్క్ ఎన్ని మాటలన్నారో చెప్పలేం. అంతగా హేట్ చేశారాయన. ఈ బిల్లు కారణంగా మస్క్ టెస్లా కార్ల అమ్మకం భారీ ఎత్తున నష్టపోనుంది. ఈ పిచ్చి బిల్లు ఆమోదం పొందితే ఆ మరుసటి రోజు అమెరికా పార్టీ ఏర్పడుతుంది అనడం మాత్రమే కాదు, నిజం చేసి చూపించారు మస్క్. ట్రంప్ అక్కడ ఈ బిల్లుపై సంతకం చేసిన వెంటనే ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు మస్క్. ఇక నిధుల విషయానికి వస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన సంపద విలువ $40,520 కోట్ల. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఇదంతా ఆయనకు టెస్లా, స్పేస్ ఎక్స్ ద్వారా లభ్యమైంది. మరీ ముఖ్యంగా మస్క్ సంపదలో దాదాపు అంటే 75% వరకు టెస్లా కార్ల షేర్ల ద్వారా వచ్చింది. తర్వాతి కాలంలో $300 బిలియన్లు, ఆపై $400 బిలియన్ నికర విలువకు చేరుకున్న తొట్టతొలి వ్యక్తి అయ్యారు మస్క్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తన సంపదలో కీలకమైన టెస్లా కార్ల అమ్మకాలకు ఈ బిగ్ బిల్ ఇరుకున పెట్టడం ఇక్కడే ట్రంప్ కి మస్క్ కి చెడినట్టుగా అంచనా. టెస్లా సబ్సిడీలపై కోత విధిస్తే మస్క్ దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ అనేది ఇందుకేనంటారు. ఇప్పటికే మస్క్ రాజకీయాల కోసం కొంత మొత్తం ఖర్చు చేశారు. కానీ తనకున్న సంపదను బట్టి చూస్తే అదేమంత ఎక్కువ కాదు. ఇంకా ఆయన దగ్గర భారీ ఎత్తున నగదు నిల్వలున్నాయి. దీంతో మస్క్ విషయంలో నిధుల వ్యవహారం ఒక సమస్య కానే కాదు. అయితే ఇక్కడే మరో సమస్య ఉంది. యుఎస్ చట్టం ప్రకారం ప్రత్యక్ష రాజకీయ విరాళాల విషయంలో కొన్ని పరిమితులున్నాయి. మెక్కెయిన్ ఫీయింగోల్డ్ చట్టం ప్రకారం ఒక పార్టీకి వ్యక్తిగత విరాళం $4.5 లక్షలు మాత్రమే ఇవ్వగలదు. ఈ పరిమిత వనరుల ద్వారానే ఆయన తన పార్టీ నిర్వహణ సాగించాల్సి ఉంటుంది. దీంతో ఆయన సూపర్ పిఎసిలను ఆశ్రయించే అవకాశం ఉంది. పిఎసిలంటే అమెరికాలోని రాజకీయ కార్యాచరణ కమిటీలు ఇది ఒకటి. ప్రచార వ్యయం కోసం కొందరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి అపరిమిత మొత్తంలో డబ్బు సేకరించడాన్ని సూపర్ పిఎసిలంటారు. వీటన్నిటినీ ఇక్కడ చట్టం చేశారు. అయితే అభ్యర్థుల ప్రచారాలు లేదా రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడానికి వీటిని నేరుగా సేకరించేందుకు పర్మిషన్ లేదు. వీటి ద్వారా మస్క్ తన పార్టీ కోసం విరాళాల సేకరణ పెద్ద ఎత్తున చేయవచ్చు. ఈ మార్గంలో ఆయన నిధుల సృష్టి సాగించవచ్చని అంచనా వేస్తున్నారు.
మరో ప్రశ్న ఏంటంటే అమెరికా పార్టీలో ఎవరు చేరనున్నారు అన్నది మరో చర్చగా తయారైంది. అయితే బిగ్ బిల్ ని వ్యతిరేకించిన థామస్ మాసి వంటి ప్రతినిధులు కొందరు ఈ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఫార్వర్డ్ పార్టీ సహా వ్యవస్థాపకుడు ఆండ్రూ యాంగ్ మస్క్ తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇంకా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వాటి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మరి ఏ ఎన్నికలను మస్క్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అన్న ప్రశ్నకు కొందరు చెబుతున్న సమాధానం ఏంటంటే 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనెట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా సాధ్యమయ్యే పనేనా? ఇన్నాళ్లుగా ఏర్పడ్డ అమెరికా రాజకీయ వ్యవహార శైలి థర్డ్ పార్టీలను, అది కూడా ఇక్కడ జన్మించని వారి ద్వారా ఏర్పడ్డ పార్టీలు అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేయగలవా అన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే అమెరికన్ అధికార యంత్రాంగం, కోర్టులు డెమోక్రాట్లు, రిపబ్లికన్ల తరపున రెండుగా చీలిపోయి ఉన్నాయి. సంపద మొత్తం ఈ రెండు పార్టీల వారిగా విభజించబడి ఉంది. ఇంత కఠినమైన పరిస్థితుల మధ్య మస్క్ రాజకీయం పనిచేస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కొందరు విశ్లేషకులు చేస్తున్న కామెంట్ ఏంటంటే మస్క్ ఇదంతా అధ్యక్షుడైపోవాలన్న కోరిక కొద్దీ చేయడం లేదు. తాను గెలవిప్పడానికంటూ ఒక డయాస్ కావాలి. అందుకోసం ఆయన ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నవచ్చని అంటున్నారు. మస్క్ ఆలోచన విధానం వీరు. ఇప్పటికే కరుడుగట్టుకపోయిన బేసిక్ అమెరికన్ థియరీని తునాతునకలు చేయాలన్నది ఆయన కృతనిశ్చయంగా చెబుతారు కొందరు. ఈవీల ద్వారా తాను ఇదే నిజం చేయాలనుకుంటున్నారు. అందుకే ట్రంప్ ఈ విషయంలో మస్క్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు మస్క్ రాజకీయ పార్టీ గురించి చేస్తున్న వ్యాఖ్యలేంటంటే ఇప్పటికే కార్లు, అంతరిక్ష ప్రయోగాలను ఎలా ప్రభావితం చేశారు, అమెరికా రాజకీయాలను సైతం ఆయన అలాగే మార్చగలరని, మార్పు కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా మస్క్ ని సపోర్ట్ చేయాల్సి ఉంటుందని పిలుపునిస్తున్నారు.